చంద్రవలయాలు. ఉపవాసం. మన శరీరంలో 60 నుండి 70% నీరు ఉంటుంది. కాబట్టి మన మీద చంద్రుని ప్రభావం ప్రముఖంగా ఉంటుంది. సముద్ర జలాల మీద చంద్రుని గురుత్వాకర్షణ ప్రభావం ఎక్కువగా ఉండడం వలన కొన్ని చోట్ల సముద్రపు పోటు 50 అడుగులకు మించి ఉంటుందని మనకు తెలుసు. అదేవిధంగా మన శరీరంలో ఉండే నీరు మీద కూడా చంద్రుని ప్రభావం ఉంటుంది. వృక్షజాతుల మీద, జంతు జలాల మీద కూడా ఈ చంద్రుని ప్రభావం ఉంటుందని గమనించారు. వెర్రివాడు, లునాటిక్ అనే పదం వాస్తవానికి మానవ శారీరక వ్యవస్థ మీద చంద్రుని ప్రభావం, లూనార్ ఎఫెక్ట్ నుంచి వచ్చింది. మామూలు రోజుల కంటే, ముఖ్యంగా పౌర్ణమి రోజున నేరాలు, ఘోరాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయని ప్రమాణాలు చెప్తున్నాయి. భారతదేశంలో మన పూర్వీకులు ఈ విషయాన్ని గమనించే ఉంటారు. ఎందుకంటే చంద్రుని గమనం ప్రారంభమైన 8వ రోజు నుండి చంద్రుని గురుత్వాకర్షణ శక్తి ప్రభావం పెరుగుతూ చివరికి అది 14వ రోజుకు తారాస్థాయికి చేరుకుంటుంది. ఈ రెండింటి మధ్య ఉండే 11వ రోజును ఏకాదశి అని అంటారు. అంటే సంస్కృతంలో 11వ రోజు అని అర్థం. ప్రతి నెలలోనూ 2 ఏకాదశి రోజులు వస్తాయి. ఒకటి నెల ప్రారంభంలో చంద్రుడు వృద్ధి చెందుతున్నప్పుడు, రెండవది చంద్రుడు క్షీణిస్తున్నప్పుడు వస్తాయి. ఆరోగ్యపరంగా ఈ రోజులకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజుల్లో చాలామంది ఉపవాసం ఉంటారు. అందరూ తమ ఆరోగ్యం కోసం, సంక్షేమం కోసం ఈ ఆచారాన్ని పాటిస్తారని ఈ నియమాన్ని మతానికి కూడా జోడించారు. మనం ఆ ఏకాదశి రోజుల్లో ఆహారాన్ని మితంగా తీసుకుంటే మన శారీరక వ్యవస్థపై చంద్రుని గురుత్వాకర్షణ ప్రభావాన్ని కూడా తగినంతగా తగ్గించుకోవచ్చని మన పూర్వీకులు కనుగొన్నారు. ఉపవాసం చేస్తే అది మన శారీరక వ్యవస్థను సమతుల్యం చేస్తుందనే భావన ఆటోఫాగీ మీద డాక్టర్ యోషినోరి ఓసుమి చేసిన అద్భుతమైన పరిశోధనతో కూడా సరిపోతుంది. ఈ పరిశోధనకు గాను ఆయనకు 2016లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రదానం చేశారు. ఆటోఫాగీ అనేది మన శరీరంలో ఉండే వ్యర్థాలను ఉపయోగకరంగా మార్చే ప్రక్రియ. ఈ ప్రక్రియలో శరీరం తనలో దెబ్బతిన్న మృత కణాలను, వినియోగించబడని మాంసకృతులను లోనికి గ్రహించి వాటిని ఉపయోగకర పదార్థాలుగా మారుస్తుంది. మనం ఉపవాసం ఉన్నప్పుడే ఇది మరింత సమర్థవంతంగా జరుగుతుంది. బ్యాక్టీరియా, వైరస్, సూక్ష్మజీవులు కణాలకు సోకినప్పుడు అవి ఆటోఫాగీ ద్వారా తొలగింపబడతాయి. ఆసక్తికరంగా చాలా సంప్రదాయాలలో లంకనం పరమౌషధం, స్టార్వ్ ఏ కోల్డ్ అనే సూక్తి ఉంది. ఉపవాసం చేయడం ద్వారా శారీరకంగా, ఉద్వేగాల పరంగా, మానసిక స్థితి పరంగా జరిగే మార్పులను మన పూర్వీకులు గమనించి కొన్ని రోజులలో ఉపవాసం అనే ఆచారాన్ని ప్రారంభించారని నేను నమ్ముతున్నాను. కేవలం ఈ భౌతిక ప్రయోజనాలే కాకుండా భావోద్వేగపరంగానూ, మానసికమైన సంక్షేమంలో కూడా ఈ ఆటోఫాగీ ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది ఒక అర్థవంతమైన అంశం. దీనిని నిర్ధారించడానికి మరిన్ని పరిశోధనలు చేయవలసిన అవసరం ఉంది. ప్రకృతితో మమేకమై ఉండడం అనేది జీవితంలో అత్యంత ముఖ్యమైన సిద్ధాంతం. మనం నదీ ప్రవాహానికి అనుగుణంగా లేదా ఎదురుగాను ఈదగలము. కానీ ఎదురీదడం వలన మనం సాధించేది ఏమిటి?